మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న సీట్లు సాధించలేకపోయింది. భారీగా అంచనాలు పెట్టుకున్న బీజేపీ కొన్ని చోట్ల మాత్రం మెరుపులు మెరిపించేసింది. మెజార్టీ స్థానాల్లో 3వ స్థానానికి పరిమితమైంది కమలం పార్టీ. ఇప్పటి వరకు బీజేపీ ఖాతాలోకి ఒక్క మున్సిపాలిటీ మాత్రమే వచ్చింది. కరీంనగర్లో సత్తా చాటింది బీజేపీ. భవిష్యత్తులో తాము మరింత గట్టి పోటీ ఇస్తామంటున్నారు బీజేపీ నేతలు. మరోవైపు మున్సిపల్ ఫలితాలపై బీజేపీ సమీక్షించింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. సమన్వయ లోపంపై చర్చించారు. మున్సిపాలిటీల్లో జరిగిన పొరపాట్లు మళ్లీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మరి ఇదేశకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్, మరి అనుకున్నంతగా కమలం పార్టీ వికసించలేకపోయింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కేవలం కరీంనగర్ లో మాత్రమే అధికారాన్ని చేజిక్కించుకుంది. నిజామాబాద్ వంటి చోట్ల ఖచ్చితంగా గెలుపు సాధి అనుకున్న చోట్ల కూడా అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. మరి దీనికి సంబంధించి బీజేపీ ఓవరాల్ గా ఎలాంటి సమీక్ష నిర్వహించింది? ఆ సమీక్షలో ఏమేమని తేల్చారు? ఎస్ అర్చన, యొక్క తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల మీద, కార్పొరేషన్ ఎన్నికల మీద బీజేపీ ఈరోజు ఒక సమీక్ష సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఉద్దేశం మాత్రం ఈ యొక్క నిన్న మొన్న జరిగినటువంటి మున్సిపల్ వచ్చినటువంటి ఫలితాల నేపథ్యంలో, అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఏదైతే చైర్మన్, వైస్ చైర్మన్, అదేవిధంగా మేయర్, డిప్యూటీ మేయర్, అదేవిధంగా నిన్న జరగంగా కూడా ఈరోజు వాయిదా పడినటువంటి మున్సిపాలిటీ అన్నిటి మీద, అంటే బీజేపీ ప్రదర్శన మీద, బీజేపీ పర్ఫార్మెన్స్ మీద కూడా కింది స్థాయి నుంచి అంటే పొరపాట్లు ఎక్కడైతే జరిగాయో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆశించినటువంటి మున్సిపాలిటీలను కైవసం చేసుకోలేదు. అదేవిధంగా ఆశించినటువంటి స్థాయిలో కూడా కార్పొరేషన్లో కూడా తన యొక్క ప్రదర్శన మాత్రం బీజేపీ చూపలేకపోయిందని ఒక ప్రచారం అయితే జరుగుతున్న తరుణంలో మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాత్రం ఈరోజు ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా వివిధ మున్సిపాలిటీలకు ఎవరైతే రాష్ట్ర నేతలను ఇన్ఛార్జ్గా పంపించారో, కార్పొరేషన్లకు ఇన్ఛార్జ్గా పంపించారో వాళ్ళందరితో నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు జరిగినటువంటి సమీక్షలో ముఖ్యంగా కూడా బీజేపీ యొక్క తుది స్థాయిలో, అంటే చివరి దశలో కూడా అభ్యర్థుల ఎంపిక అనేది కూడా కొంతవరకు పార్టీకి ఒక ఇబ్బందికరంగా మారినట్టు కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క మున్సిపాల్లో మాత్రం బీజేపీ యొక్క క్రింది స్థాయిలో, అంటే బూత్ స్థాయి లెవెల్లో కూడా పార్టీ కరపత్రం ఏదైతే ఉందో, అదేవిధంగా ఛార్జ్ షీట్లు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఒకవైపు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం మీద ఏదైతే ఛార్జ్ షీట్ విడుదల చేశారో వీటన్నిటిని కూడా బీజేపీకి ఓట్లుగా మలిచే అవకాశం అయితే కింది స్థాయిలో ఉన్నప్పటికీ కూడా బూత్ స్థాయిలో, అదేవిధంగా రాష్ట్ర స్థాయి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులకు వీరందరికీ కూడా ఎక్కడో ఒక చోట సమన్వయం లోపం కారణంగానే ఈ యొక్క ఫలితాల్లో మాత్రం బీజేపీ కంగు తిన్నది. కాబట్టే ఇక దీని మీద మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. వచ్చే ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, వచ్చే జిహెచ్ఎంసీ కానీ వీటన్నిటి కూడా పార్టీ ఇంకా మున్సిపల్ ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లను మళ్ళీ పునరావృతం కాకుండా కూడా జిల్లా అధ్యక్షులు కానీ, అదేవిధంగా పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఈ యొక్క మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా కూడా ఒక దిద్దుబాటు చర్యలో భాగంగా మాత్రం ఈరోజు మీటింగ్ కొనసాగింది కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా రామచంద్రరావు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులను ఉద్దేశించి చాలా, అంటే కొన్ని చోట్ల జిల్లా అధ్యక్షుల మీద కూడా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర కూడా సీరియస్ అయినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా కొన్ని చోట్ల ఒక పార్టీ లైన్ కాకుండా క్రాస్ ఓటింగ్ జరిగినటువంటి ఏదైతే ఆ చైర్మన్, వైస్ చైర్మన్లకు కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ జరగడం, అక్కడ జిల్లా అధ్యక్షులు చూచుతున్నట్టు నిర్లక్ష్య ధోరణి వహించినటువంటి ఏదైతే ఉందో పార్టీకి ఆ చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం, అంటే సోషల్ మీడియాలో అదేవిధంగా ఏదైతే జరుగుతున్నట్టు ప్రచారం ఏదైతే దాని అంతా కూడా ఆ స్థానిక జిల్లా నేతలను, జిల్లా అధ్యక్షులు మాత్రం కొంతవరకు కూడా వారి మీద కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు కూడా సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా కూడా ఒక బీజేపీ అంటే బద్ద శత్రువు అయినటువంటి కాంగ్రెస్కు చాలా చోట్ల మద్దతు ఇవ్వడం, అదేవిధంగా బీఆర్ఎస్కు కొన్ని చోట్ల మద్దతు ఇవ్వడం, ఈ యొక్క బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన చోట్ల బీజేపీ దాదాపుగా కూడా 6 వైస్ చైర్మన్లను తీసుకోవడం. అయితే ఇవన్నిటి కూడా కారణాలు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మేమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం చెప్పుకుంటున్నటువంటి ఆ బీజేపీ మరి ఒక స్థానిక అవసరాల దృష్ట్యా, స్థానిక ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో కూడా కాంగ్రెస్తో ఇటు బీఆర్ఎస్తో కూడా దోస్తాను చేయడం, అదేవిధంగా దీంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా కొంతవరకు కొడితే ఆశ్చర్యంగా కలిగినటువంటి నేపథ్యంలో మరి బీజేపీ జిల్లా అధ్యక్షుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అక్కడ ఒకవేళ బీఆర్ఎస్తో పొత్తు, అదేవిధంగా కాంగ్రెస్తో దోస్తాన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఒకవేళ చేస్తే దానివల్ల పార్టీ భవిష్యత్తులో వచ్చే ఎన్నికలకు ఏమైనా ఇబ్బందులు కలగజేసే ప్రయత్నం ఏమన్నా జరిగిందా, లేదంటే ఈ యొక్క స్థానిక నాయకత్వం బలపడేయడానికి అవకాశం ఏముందని కూడా మొత్తం కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, అదేవిధంగా చివరి క్షణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అధిష్టానం కూడా దీని యొక్క పొత్తులో భాగంగా, అంటే కింద జరిగినటువంటి స్థానిక అవసరాల దృష్ట్యా కూడా పొత్తులు అవుతున్నాయో అంతా కూడా స్థానిక నాయకత్వానికి అప్పచెప్పిన బాధ్యత అప్పచెప్పినట్టు కూడా సమాచారం అందుతుంది. ఏది ఏమైనట్టు కూడా ఈ యొక్క మున్సిపల్
ఏదైతే ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లు మాత్రం వచ్చే ఆ యొక్క ఎంపీటీసీ జెడ్పీటీసీలో అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం జరగకుండా మాత్రం అయితే దిద్దుబాటు చర్యలు అయితే తీసుకునే క్రమంలో మాత్రం ఈరోజు ఆ మీటింగ్ కొనసాగం కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా బీజేపీ యొక్క పట్టణాల్లో బీజేపీ బలంగా ఉంటుందని అయితే నానుడి ఉందో దాన్ని పట్టును మాత్రం బీజేపీ నిలుపుకోలేకపోయిందని మాత్రం చెప్పుకోవచ్చు. కానీ బీజేపీ మాత్రం ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో నారాయణపేటలో సొంతంగా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం, అదేవిధంగా కరీంనగర్లో మేయర్ పీఠం డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడం, అదేవిధంగా బీజేపీ ఆశలు పెట్టుకుని నిజామాబాద్ కూడా గట్టి పోటీనిచ్చి ఒక 2-3 ఓట్లతో కూడా ఈ యొక్క మేయర్ డిప్యూటీ మేయర్ పీఠాలను కోల్పోవడంతో బీజేపీ మాత్రం గతం కంటే డివిజన్లను 336 గెలవడం, అదేవిధంగా గతం కంటే కార్పొరేటర్లను మాత్రం ఈసారి 77 కార్పొరేటర్లను బీజేపీ సొంతంగా గెలుచుకొని ఓటింగ్ శాతం కూడా గెలుచుకొని అదేవిధంగా గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ 100 నుంచి మెరుగైన స్థానాలు సాధించినటువంటి ఏదైతే ఉందో పట్టణాల్లో కూడా బీజేపీ పెరిగిందని కూడా బీజేపీ ఒక వైపు అయితే చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్చన. రైట్ గోవింద్, థ్యాంక్ యూ సో మచ్.